దగ్గర నుంచి 10 లక్షల కట్నం వచ్చేది వేసుకున్నామని. బాపట్ల జిల్లాలో రెవెన్యూ క్లినిక్లను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ శిబిరాలను పరిశీలించిన ఆయన ప్రజల నుంచి వచ్చిన రెవెన్యూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంచిన రెవెన్యూ దస్త్రాలు, వాటి పరిష్కారం ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, కేఆర్, ఆర్సీ ఉప కలెక్టర్ లవన్న పాల్గొన్నారు. Right, so I will issue action. Sir, పేరు మోటుపల్లి అనుష అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. యాక్చువల్గా ఎన్నో 2 సంవత్సరాల నుంచి ఈ సమస్య మీద తిరుగుతున్నాను సార్. మా అమ్మగారికి సంబంధించిన కరెంటు మీటర్ని బతికున్న వాళ్ళ పేరు మీద నుంచి చనిపోయిన వాళ్ళ పేరు మీదకి మార్చారు సార్. ఈరోజు కలెక్టర్ వారి కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ఉందని తెలుసుకొని టేబుల్ నెంబర్ 5 దగ్గరకు వచ్చాను సార్. ఈ రోజుతో నా డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించి ఏవో మల్లికార్జునరావు గారు నా సమస్యకు పరిష్కారం చూపించారు సార్. కలెక్టర్ గారికి ధన్యవాదాలు సార్.